హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి హీట్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అదేవిధంగా మినప్పప్పు, ఈ విధంగా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఈ పోపు అంతా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కూడా కలుపుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, వీటన్నింటినీ మనము మిక్స్ చేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటూ మనము ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో క్యారెట్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా తురుముకొని క్యారెట్ని ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనము క్యారెట్ మెత్తబడేంత వరకు వీటిని మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ అడుగు మాడకుండా క్యారెట్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో క్యారెట్కి 2 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఎగ్ తినని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. సో ఎగ్ని వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా కారం, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎగ్ కొద్దిగా ఉడికిన తర్వాత ఈ విధంగా క్యారెట్లో మిక్స్ చేసుకుంటూ మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.